గోవింద 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 గోవింద. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్ఠిగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాంకుశదాసాయ నమః. శ్రీమద్వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే షఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావత్యై నమః. ఏకాదశి వ్రత మహాత్యాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పునః పునః ప్రణామం చేస్తూ కామద ఏకాదశిని గురించి ఈరోజు మనం 4 విషయాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఏకాదశి వ్రతాలు మనం చాలా రోజులు బట్టి చెప్పుకుంటూనే ఉన్నాం. దానిలో ఈసారి మార్చి 29 ఆదివారం నాడు వచ్చే ఏకాదశిని చైత్రమాసంలో శుక్లపక్షంలో ఈ సంవత్సరంలో విశేషం ఏంటంటే 2026 అనేటువంటిది విశేషం. అదే కాకుండా చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశే కామద ఏకాదశి. ఏకాదశి లక్షణాన్ని గురించి మనం ప్రతి ఏకాదశిలో కూడా చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రధానంగా దశమి రోజు రాత్రి మనం పారణ సిద్ధాంత ప్రకారం అల్పాహారం తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉంటున్నాం. మరుసటి రోజు ఉదయాన్నే ప్రాతకాల సమయంలో నిద్రలేచి మనం మొట్టమొదటగా హరినామ సంకీర్తనం చేస్తాం. అట్లాగే ప్రధానమైనటువంటిది మనకు అతి దగ్గరైనటువంటి దేవుడైనటువంటి కృష్ణ పరమాత్మని కృష్ణం వందే జగద్గురుం అని ఆయనని ప్రార్థన చేస్తాం. అట్లాగే సమస్త పాపాల నుంచి రక్షించినటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆయననే జంతువులు కూడా ప్రార్థన చేసినటువంటి గజేంద్ర మోక్షం అన్నటువంటి దాన్ని ఆ యొక్క శ్లోకాలని ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే స్వామి 4 విభములుగా ఉంటాడనేసి మనందరికీ కూడా తెలుస్తూనే ఉన్నది. అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార స్వరూపంలో 5 విధాలుగా స్వామిని అర్చించే విధానం ఉంది. ఆ స్తోత్రాలన్నింటినీ కూడా మనం పారాయణ చేస్తాం. తర్వాత సుదర్శన మహజ్వాలా కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధకారమే దేహి విష్ణోహ మార్గం ప్రదర్శయ శంఖచక్రాదులని ప్రార్థన చేస్తాం. స్వామికి ఉన్నటువంటి వనమాల, గద ఏవైతే ఉన్నాయో ఆభరణాలను కూడా ప్రార్థన చేసి మనం విష్ణు పూజ చేస్తాము అని మనం ఆ రోజు నమస్కారం చేసుకుంటాం. ఇది సాధారణంగా ప్రతి ఒక్క ఏకాదశిలో మనం ఆచరిస్తున్నటువంటి విధానం. ఇంకా విశేషం ఏంటంటే దానిలో ప్రధానంగా ఉదయాన్నే నిద్రలేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలు మొత్తం తీర్చుకుని ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నామనేసి స్వామికి నమస్కారం చేసుకుంటాం. అక్కడి నుంచి మన వ్రతం ప్రారంభమవుతుంది. అంటే మామూలుగా అయితే క్రితం రోజు రాత్రి నుంచైనా మొదలవుతుంది. ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు సాయంత్రం, మరుసటి రోజు ఉదయం పారణతో సహా ఈ యొక్క విధానం పూర్తవుతుందనేసి మనకు ఆగమ ధర్మాలు చెబుతూ ఉన్నాయి. దీనిలో ప్రధానంగా నిత్యకర్మానుష్ఠానం కృత్వా నిత్యకర్మ అనుష్ఠానం చేసి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమాత్మని సందర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానిలో విష్ణుదేవుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడి దేవాలయాలు కొన్ని ఉంటాయి. వాటిని దర్శించడం చాలా విశేషం. అట్లా లేని పక్షంలో వాళ్ళకి కులదైవం కొంతమంది ఉంటారు, వాళ్ళని దర్శించవచ్చు. వాళ్ళకి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి అన్నిటికీ కూడా పరమాత్మ నారాయణుడే కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ అక్కడ నామస్మరణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్వామిని మనం అర్చించవచ్చు. దీనిలో కూడా విశేషం ఏంట్రా అంటే
వ్యాపునోతీతి విష్ణు విశతి అవయవానీతి విశ్వం, విశ్వం విష్ణు అని 2 రకాలైనటువంటి వాక్యాలని మనకు సాక్షాత్ వేదవ్యాసుడు చెప్పినటువంటి ఉంది. అదే భీష్ముడి ద్వారా పలికించారన్నమాట. అటువంటి ఆయన ఏం చెప్పాడు? వ్యాప్నోతీతి విష్ణు, ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి వాడు విష్ణువు అని చెప్పాడు. విశతి అవయవానైతే విశ్వం, విష్ణువు ఎవరంటే మొత్తం ఆవరించాడు. ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఉపాంగాదులు మొత్తం కూడా పరమాత్మ అనేసి చెబుతున్నారు. కాబట్టి వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటూ విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి వాడు మిగతా దేవతల్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఈ విష్ణు అనేటువంటి వాడే ప్రపంచం మొత్తం ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడని చూపించినటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. అంటే స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని తెలియపరచడానికి ఒకటి. అటువంటి విష్ణువుని మనం ప్రార్థన చేస్తూ తర్వాత ఏకాదశి వ్రత మాహత్యంలో మనం తెలుసుకోవాల్సింది గోపూజ. గోవిధానం, గోపూజ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. గోవులకు అపకారం చేయకుండా గోవు సేవ చేస్తూ గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికి జాతి, మత, కుల అనేటువంటి వ్యవస్థ ఏం లేదు. ఎవరైనా సరే గోపూజ చేయొచ్చు, ఎవరైనా సరే గోవులను రక్షించాలి. ఎందుకంటే ప్రపంచం శాంతిగా సుఖంగా ఉండాలంటే గోవులను రక్షించాలి. కాబట్టి గోపూజ. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేపు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. గోధూళిని దేవతలే ధరించెదరురా, గో శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవేపు వైతివే గోమాత. జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం.
ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే ఒసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఏం చేస్తాము, ఇంటి దగ్గర ఒక తులసి కోటను పెట్టుకుంటాం మనం. తులసి పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైనది అనేది మనం చెప్పుకుంటున్నాం. అటువంటి తులసి మొక్కని మనం ప్రతిరోజు కూడా దర్శించి అక్కడ చక్కగా పసుపు కుంకుమలతో అర్చించి దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతూ ఉన్నదే, మనం కూడా దానిని ఆచరించాలి. ఏకాదశి వ్రత మాహాత్మ్యంలోనే కాకుండా ప్రతిరోజు కూడా ఈ విధి విధానాలు ఉన్నాయి. అయితే ఏకాదశి రోజు మనం ఆచరించాల్సినటువంటి విశేషమైనటువంటిది ఏంట్రా అంటే స్వామికి దగ్గరగా ఉండాలి. మనం ఏ పరమాత్మనైనా ప్రార్థన చేస్తామో ఆ పరమాత్మ దగ్గరగా మనం ఉండేటట్టుగా సమీపే ఇత్యర్థ చెప్పుకున్నాం. సమీపముగా ఉండుట ఎవరికి అంటే పరమాత్మకి. ఏ పరమాత్మ అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎవరున్నారో వాళ్ళు. ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్పాడు, అంతవస్తు పరస్తేషాం, మిగతా దేవతలందరూని కూడా సేవించే కన్నా నన్ను కనుక సేవించినట్టయితే వాళ్ళిచ్చేది కూడా నేనే ఇస్తా, నేనిచ్చేదానికి ఊహకు అందంది ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితాన్ని అందజేస్తానంటే పరమాత్మే చెప్పాడు. కాబట్టి కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేసుకోవాలి. మాధ్యాహ్నిక సంధ్యావందనాదులన్నీ ముగించి, కొంతమంది ఆరోగ్యం బాగులేనటువంటి వాళ్ళు ఏంటంటే అల్పాహారంగా స్వీకరించవచ్చు, లేదంటే స్వామి యొక్క తీర్థాన్ని స్వీకరించవచ్చు, లేదు నిర్జల ఏకాదశి అని చెప్పినప్పుడు జలం కూడా పానం అంటే స్వీకరించకుండా చేసేటువంటి ఏకాదశులు కొన్ని ఉన్నాయి. అయినా సరే కొన్ని సాంప్రదాయాల్లో భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని అట్లా నోట్లో వేసుకోవటమే ఉత్తమము అని కూడా కొంతమంది నిర్ణయించటం వల్ల ఆ రకంగా చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తామండి, వ్రత కథని చెప్పుకుంటాం. అంటే ఈ వ్రతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనిని ఎవరు ఆచరించారు, దీనికి ప్రపంచానికి ఎట్లా తెలిసింది. మనకు సూత మహర్షి అనేక వ్రత కథలు చెప్పినట్లుగా, పురాణాలు చెప్పినట్లుగా, ఉపపురాణాలు చెప్పినట్లుగా అన్నీ మనకు తెలుస్తూ ఉంది. ఆ సూత భగవానుడే పద్మపురాణం అనేటువంటి ఒకదాన్ని చెప్పాడని, స్కాంధ పురాణం చెప్పాడని, స్కాంధ పురాణంతర్గత ఈ యొక్క ఒక చక్కటి ఉదాహరణకు చెబుతూ కథ చెప్పాడని, దానిలోనే దీని యొక్క విశేషం కూడా ఉన్నదనేసి మనకు తెలుస్తూ ఉంది. భారతంలో యుధిష్ఠిరికి కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని తదనంతర కాలంలో ఈ యొక్క సూత మహర్షి ప్రపంచానికి తెలియపరిచాడు అనేసి చెబుతున్నారు మనకు. దానిలో ఏంటంటే అంటే పుండరీకుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా చక్కగా ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని దగ్గర లలితుడు లలిత అనేటువంటి ఇద్దరు అక్కడ దానిలో కొలువులు ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. వాళ్ళు గంధర్వులు, కిన్నెరు, కింపురుషులు అనేటువంటి యొక్క స్వభావంతో ఆ యొక్క జన్మలో ఉండేవాళ్ళు వాళ్ళు. సరే, ఇట్లా జరుగుతుంది. వాళ్ళు చక్కగా ఈ గానం చేయటము, నాట్యం చేయటము, ఆ యొక్క రాజును తృప్తిపరుస్తూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. గంధర్వ కన్యలు అన్నమాట వాళ్ళు, గంధర్వుడు ఇతను. అయితే ఇట్లా జరుగుతూ ఉండగా ఈ యొక్క లలిత్ అనేటువంటి వాడికి లలిత అనేటువంటి భార్య ఉండటం వల్ల దాని మీద అపరిమితమైనటువంటి ప్రేమ చేత ఈ యొక్క పుండరీకుణ్ణి ఆస్థానంలో
మామూలుగా పొండరీకుడి గురించి చాలా గొప్పగా అన్ని విషయాలు పాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ రోజు ఏం చేశాడంటే భార్య గుర్తుకొచ్చి భార్యను గురించి చాలా గొప్పగా పాడాడు. అది విన్నటువంటి పుండరీకుడికి ఓహో ఇదేదో సమాచారం సరిగ్గా లేదనేసి వెంటనే పిలిచి ఎవరి గురించి పాడావు నువ్వు అన్నాడు. క్షమించ మహారాజా, తప్పైపోయింది, నా భార్యలో ఉన్నటువంటి లక్షణాల గురించి పొగిడాను అన్నాడు. దాంతో ఆయన కోపం వచ్చి పిశాచగ్రస్తమైనటువంటి జన్మని మీరు పొందండి అని శపించారన్నమాట ఆ పుండరీకుడు అన్నటువంటి రాజు. వెంటనే వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడ్డారు. పడిన తర్వాత చెప్పాడు, ఒక మహర్షి చేత మీరు సంస్కారం చేయబడతారు, అప్పటిదాకా ఆ రకంగా ఉండండి అనేసి. అప్పుడు ఏం చేశారంటే వెంటనే వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళి ఆ యొక్క జన్మను అనుభవించటానికి ప్రారంభించారు. అట్లా జరుగుతున్నటువంటి కాలంలో ఒకానొక సమయంలో ఒక మహర్షి అక్కడికి వచ్చి, ఆ సమయంలో వీళ్ళు ఏంటంటే పూర్వజన్మ సుకృతి ఉంది, వీళ్ళు చేసినటువంటి పాపం ఫలానా అని తెలిసింది, దాన్ని నిర్మూలించడానికి వీళ్ళు ఈ జన్మ ఇచ్చారని వాళ్ళకు కొద్దిగా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత ఒక మహర్షి రావటం వల్ల ఆ మహర్షి అనేకములైనటువంటి పరిచర్యలు చేశారు ఇద్దరు. దానిలో ప్రధానంగా ఆ లలిత అనేటువంటి ఆవిడ చేసింది. అయితే ఆ లలిత చేసినటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి సేవకి పరమానందం చెందినటువంటి ఆ మహర్షి, అమ్మ నీ జన్మ వృత్తాంతం ఏంటి, ఎందుకు ఈ దశలో ఉన్నావు, ఈ స్వరూపంలో ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ జరిగినటువంటి విషయం మొత్తం చెప్పి ఒక మహానుభావుడి చేత నేను సంస్కరింపబడతానని చెప్పారు అని సంధి. ఆయన ఏం చేశాడంటే ఆ మహర్షి, తథాస్తు అమ్మ, నీకు ఏదైతే మహా శాపం వల్ల వచ్చిందో ఆ శాప నివృత్తి జరుగుతుంది, ఇక నుంచి నువ్వు చక్కగా గంధర్వకన్యగానే ఉంటావు అని చెప్పాడు. సంతోషించినటువంటి ఆవిడ ఏం చేసిందంటే, అయ్యా నా భర్త కూడా ఇటువంటి తప్పు చేయటం వల్లే ఆయన కూడా పిశాచి వృత్తిలోనే ఉన్నాడు, పిశాచిగా మారాడని వెంటనే ఆయన్ని పిలిచారు. ఆయనకు కూడా శాప విమోచనం చేశారు. ఎవరు? ఈ మహర్షి. దాంతో చక్కగా మళ్ళీ ఇద్దరు కూడా గంధర్వుల యొక్క రూపాన్ని ధరించారు. ధరిస్తూ ఆ మహర్షి ఏం చెప్పాడంటే, రాబోయే కామద ఏకాదశిని మీరు చేయండి, అంటే మీకు ఈ శాపం యొక్క నివృత్తి నేను చెప్పాను, కానీ మీ శాప నివృత్తి జరగాలంటే వచ్చేదాన్ని ఏకాదశి వ్రతాన్ని చెయ్యండి. ఆ ఏకాదశి పేరే కామద ఏకాదశి, అంటే సమస్తమున్నైనటువంటి కోరికలు తీరే ఏకాదశి. కాబట్టి అటువంటి ఏకాదశులు కనుక మీరు చేసినట్లయితే కోరికలు తీరి సంతోషంగా ఉంటారు. మీ కోరిక ఏంటి? మనుష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు పిశాచులుగా ఉన్నటువంటి వాళ్ళు పిశాచత్వం పోయి గంధర్వత్వం, అంతే గంధర్వులుగా మారిపోవాలని మీ ఆలోచన. కాబట్టి విష్ణు పూజ చేయండి. ఇక్కడ గీతాశాస్త్రంలో చెప్పినటువంటి వాక్యం సరిపోతుంది. అంతవస్తు ఫలస్తేషాం. మనం భగవంతుడిని ఏదో చిన్న చిన్న కోరికలు కోరుతూ ఉంటాం. పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, ఆ తర్వాత మంచి సంబంధాలు చూడాలి, నా మొగుడికి ఉద్యోగం కావాలి, అంటే మనం సాధారణమైనటువంటి కోరికలు కోరుతుంటాం. కానీ భగవంతుడు ఇచ్చేది గొప్పగా ఇస్తాడు. ఎంత గొప్పగా అంటే నచ పునరావర్తతే అనావృత్తి శబ్దాద్ అనావృత్తి శబ్దాద్. నీకు ఇచ్చేటువంటిది పరమపదం ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నువ్వు రావటానికి కూడా అవకాశం లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడు? ఇటువంటి కామద ఏకాదశుల ద్వారా భగవంతుని కనుక అర్చించినట్లయితే అటువంటి మహోత్కృష్టమైనటువంటి పుణ్య ఫలాన్ని, స్వర్గాది లోకాల కన్నా గొప్పదైనటువంటి వైకుంఠధామాన్ని ఇస్తాడు అనేసి చెప్పడం వల్ల వాళ్ళు ఆ కామద ఏకాదశిని ఆచరించారు. తద్వారా స్వామి అనుగ్రహం పొందారు. ఋషీశ్వరుడి యొక్క అనుగ్రహం చేత పిశాచత్వాన్ని పోగొట్టుకున్నారు, గంధర్వత్వాన్ని స్వీకరించారు. పొండరీకుడి దగ్గరికి వెళ్ళి చేసినటువంటి పనికి పశ్చాత్తాపడి నమస్కారం చేశారు. అక్కడి నుంచి కూడా హాయిగా వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారని మనకు కామద ఏకాదశి ద్వారా తెలుస్తుంది. మనమందరం కూడా ఏకాదశి వ్రతంతో పాటు గురు పూజ, విష్ణు పూజ, గోపూజ, తులసి పూజ, ఇటువంటి పూజలన్నీ చేసి తరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. నమో